హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో తీపి నిమ్మకాయ పచ్చడి. కావలసిన పదార్థాలు: మెంతి పొడి, కారం, వేడి చేసుకొని చల్లార్చిన ఆయిల్, అలాగే దీన్ని నిమ్మ ఓట అంటారని దీన్ని యూజ్ చేయలేదు. అలాగే వెల్లుల్లిపాయలు, కొన్ని సాల్ట్ వాటర్, బెల్లం పాకం పట్టుకొని ఉంచుకోవాలండి రెడీగా. అలాగే నిమ్మకాయ ముక్కలు, ఎండబెట్టిన నిమ్మకాయ ముక్కలు. నేనైతే నిమ్మకాయలు కటింగ్ చేసి అవి ఎండబెట్టేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి, అందుకే ఆ వీడియో చూపించలేదు. సో తయారీ విధానం చూద్దాం. సో ఎండబెట్టిన నిమ్మకాయ ముక్కల్లో కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత పాకం పట్టుకున్న బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. ఓకే, ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం మెంతి పొడి కూడా వేసి కలుపుకోవాలి. సో లాస్ట్లో వేడి చేసి చల్లార్చిన ఆయిల్ కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. మాకైతే కొంచెం బెల్లం అలాగే కొంచెం కారం కూడా సరిపోలేదండి, మళ్ళీ రెండోసారి వేసాము. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. లాస్ట్లో బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి దీన్ని అందులో సిప్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి. సో ఫైనల్గా ఇదండి స్ట్రక్చర్. ఎంతో రుచికరమైన ఈ తీపి నిమ్మకాయ పచ్చడి రెడీ చేయడానికి నాకైతే 5 స్టార్ హోటల్ నుంచి వచ్చిందండి ఒక షెఫ్. తన పేరు చిన్ని. ఆవిడ ఎవరో కాదు, ఈవిడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.